యోగ్యత చాలా మందికి తెలియదు. ఒక విషయం మిమ్మల్ని క్లారిటీగా అడుగుతాను, మీరు బాగా ఆలోచన చేయండి. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు ప్రభు బల్ల. అయితే ప్రభు బల్లలో మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? అసలే ప్రభు బల్ల అంటే ఏంటి? ప్రభు బల్లలో ఉన్న ప్రత్యేకత ఏంటో మనం గుర్తించుకుందాం. నేటి దినాల్లో దేవుని యొక్క శరీరమును అని చెప్పి దేవుడు రొట్టెనిస్తే, ఇది నా రక్తం అని చెప్పి దేవుడు ద్రాక్షారసమును ఏర్పాటు చేస్తే, కేవలం చదవబడిన లేఖనాల ప్రకారంగా చాలా మంది ఎలా తీసుకుంటున్నారంటే అయోగ్యంగా ఆ యొక్క బల్లలో పాలు పంపులు పొందుతున్నారు. ప్రతి నెల మొదటి వారంలో క్రీస్తును మనం ఎందుకు తలంచుకుంటామంటే, కొంచెం ప్రైజ్ లార్డ్. అయితే మనం ఎందుకు తలంచుకుంటామని ఆలోచన చేస్తే ఈరోజు ప్రత్యేకింపబడిన ఆలోచన మనలో కనబడుతుంది. ఏంటి? ప్రభు రొట్టె ద్రాక్షారసముని ఈరోజు తీసుకుంటున్న రోజు కనుక చాలా క్రమబద్ధీకరణ మనలో ఉంటుంది. అయితే ఈ మొదటి వారంలో పాల్గొంటున్న మనము దేవుడు చెప్తున్న కొన్ని విధానాలు నేర్చుకుందాం. అసలే ప్రభు బల్ల ఎలా తీసుకుంటే శ్రేష్టము, లేకపోతే తీసుకోకపోతే ఎలా అయోగ్యమని ప్రభు బల్లను బట్టి నేర్చుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ 3 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నేను ఈ అంశం గురించి మాట్లాడలేదు. ఎందుకో ప్రేరేపణ వచ్చి దేవుడు తెలియచేసిన విధానాన్ని బట్టి కొన్ని విషయాలను మీతో మాట్లాడడానికి దేవుడు తన కృపను చూపించాడు. గనుక చదవబడిన లేఖనాలు 17వ వచనం చూద్దాం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామూర్తి అయిన గొప్ప దేవుడా, నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన జ్ఞానము చేత ఏ యోగ్యత లేని నన్ను ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్నావు తండ్రి. వాక్యం అంటే తెలియని నాకు వాక్యమునిచ్చావు, బోధించడం అంటే తెలియని నాకు బోధను నేర్పావు, ప్రేమించడం అంటే తెలియని నాకు ప్రేమించడం నేర్పావు తండ్రి. అయ్యా, ఇదిగో ప్రభా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం సెలవిస్తుంది. నా వలె ప్రతి ఒక్కరిని మార్చాలని నువ్వు ఇచ్చిన సంకల్పము చొప్పున తండ్రి, నేటి దినాన్ని కూడా నిలబడి మాట్లాడుచుండగా నా జ్ఞానమైతే ఒట్టి వెర్రితనముగా కనబడుతుంది తండ్రి. నీ జ్ఞానము చేత పౌలు భక్తుడు సెలవిస్తున్న మాటలు చొప్పున కొన్ని విషయాలను మేము నేర్చుకునే భాగ్యమును మాకు దయచేయమని పరిశుద్ధాత్మ కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క నామంలో ఈ యొక్క మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న మాట, ఏ మాట రాస్తున్నాడంటే, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. అంటే ఒక సంఘాన్ని గూర్చి ఎందుకు పౌలు భక్తుడు ఇలా రాస్తున్నాడంటే, ఆ సంఘంలో చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ సంఘంలో చాలామంది ప్రజలు ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో అడుగు పెట్టట్లేదంట అక్కడికి. అర్థమవుతుందా? అందుకనే అక్కడ మాట్లాడుతున్న మాట, మీరు కూడుకొనుట ఎక్కువ కీడుకే కానీ దేనికి ఎక్కువ మేలుకు కాదు. ఇక్కడ ఆజ్ఞ ఇస్తున్నాడు, కేవలం నేను ఎక్కువ సమయం తీసుకోను. 1 గంట అయింది, 1:40 కల్లా నా మెసేజ్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే సంఘానికి పౌలు హెచ్చరిక ఇస్తున్నాడు, మీరు దేనికోసం కూడుకుంటున్నారంటే ఎక్కువ కీడుకే కూడుకుంటున్నారంట. ఈరోజు మనం ఆలోచన చేస్తే నేటి సంఘాలు కూడా దేనికి కూడుకుంటున్నాయి? నేను గొప్ప,
నేను గొప్ప అని కూడుకుంటున్నాయి. వాళ్ళ సంఘాల్లో ఏం అభిప్రాయాలు ఉన్నాయంటే వాళ్ళందరి మనస్తత్వం ఏకాభిప్రాయంగా లేదంట. వాళ్ళు ఒకరిని మించి ఒకరు గొప్ప అనుకుంటున్నారంట, ఒకరిని మించి ఒకరు తక్కువ అనుకుంటున్నారంట. అందుకనే వాళ్ళ కూడుకుంటున్న సంఘాన్ని గురించి పౌలు భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటంటే 18వ వచనంలో, మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. కేవలం ఈరోజు సంఘాలు ఎలా అయిపోయినాయి అంటే మనుషులను గణపరిచే రీతిగా మారిపోయినాయి. సంఘములో దేవుడు కనబడడం మానేశాడు. సంఘములో దేవుని ప్రత్యక్షత మానేసింది. వాక్కు ప్రత్యక్షత సంఘములో ఉండడం మానేసింది. మరి ఎవరు సంఘములో ఉంటున్నారా అంటే కక్షలతో కూడిన హృదయాలు సంఘములో ఉంటున్నాయి. అందుకనే ఆ సంఘాల మధ్యన పౌలు భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటంటే కేవలం మీరు సంఘములో ఏ రీతిగా కూడుకుంటున్నారో జ్ఞాపకం చేసుకోండి. మీ హృదయాలన్నీ ఒక రీతిగానే ఉన్నాయా, లేకపోతే పలు రకాలుగా కక్షలతో నిండిపోయినాయా అని చెప్పి సంఘమును గూర్చి పౌలు హెచ్చరికలు ఇస్తున్నాడు. నేటి సంఘాల్లో చాలా ఎక్కువగా చూసినట్లయితే చాలా సంఘాలు కనబడుతున్న ఏ రీతిగా ఉన్నాయంటే కక్షపూరితముగా మనుషుల మీద దాడి చేసే రీతిగా ఉన్నాయి. అంటే క్రీస్తును మాత్రం వారిలో చూపించట్లేదు, కానీ మరి ఎవరిని చూపిస్తున్నారంటే వాళ్ళ సొంత జ్ఞానాన్ని సంఘంలో స్థాపిస్తున్నారు. ఈరోజు సంఘాలు అభివృద్ధి అవ్వకపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే దేవుని ఆత్మ సంఘాలలో లేకపోవడమే. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంఘము అభివృద్ధి అవ్వడం ప్రారంభిస్తుంది. అక్కడ ఆత్మలు అభివృద్ధి అవ్వడం ప్రారంభించబడతాయి. అక్కడ దేవుని యొక్క శక్తి పనిచేయడం ప్రారంభించబడుతుంది. కాబట్టి నేటి సంఘాల్లో ఎలా కూడుకుంటున్నారని పౌలు భక్తుడు ముందుగానే ఆ కాలంలో హెచ్చరికిస్తున్నాడు. వాళ్ళందరూ మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. అంటే మనము ఏం చేయాలంటే ఈరోజు కక్షలు లేని వారిగా కూడుకోవాలి. మన హృదయమంతా ఏకముగా ఉండాలి. అందుకనే మేడగదిలో వాళ్ళు ఏక హృదయముతో దేవుని ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా వాళ్ళ మీదకి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అంటే పౌలు భక్తుడు ఎందుకు సంఘానికి హెచ్చరిక ఇస్తున్నాడు అంటే సంఘమంతా సరిగ్గా లేదంట. అందుకనే దేవుని వాక్కు అక్కడ ప్రత్యక్షం అవడం మానేసిందంట. అందుకనే మీరు మొదట ఏం చేయాలంటే మీలో ఉన్న కక్షలన్నిటినీ బయటికి తీసివేయాలని సెలవిస్తున్నాడు. మీరు సంఘముగా కూడుకుంటున్నప్పుడు మీ బలహీనతలన్నిటిని విడిచిపెట్టేయండి. మీరు దేవుని సన్నిధిలోకి వస్తున్నారంటే కేవలం మీరందరూ ఒకటే రీతిగా మీ హృదయాలు ఉండాలని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. మన హృదయాలన్నీ ఒకే రకంగా ఉంటాయా? బయట మన హృదయాలన్నీ ఒక రకంగా ఉంటాయా? ఉండవు. కానీ చర్చిలోకి వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలంటే ఒకటే రీతిగా ఉండాలి. ఎవరిని సేవించాలి అంటే దేవునిని సేవించాలి. ఎవరు చూస్తున్నారా అంటే దేవుని సన్నిధిలో దేవుడు చూస్తున్నాడు. మరి మనుషులు చూడట్లేదంటే మనుషులతో మనకి సంబంధం లేదు. అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనమందరము ఏక అభిప్రాయముతో ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఆ రోజు మేడగదిలోకి వచ్చినట్టుగానే మన మధ్యకి కూడా దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం అందరం ఒకటే రీతిగా సంఘంలో కూడుకోవాలి. అంటే అదిగో పలానా టయానికి మన సంఘం ప్రారంభించబడుతుంది, పలానా సమయానికి వాక్యం ప్రకటించబడుతుంది, పలానా సమయానికి ఆరాధన క్రమం జరిగిపోతుంది. తప్పకుండా ఆ ఆరాధనలో మేమందరము ఏకముతో కూడి ఆరాధన చేయాలి. ఆ ఆరాధన దేవునికి ఎంతగానో ఉన్నతమైంది కనుక ఆ ఆరాధనలో నేను పాలు పంపులు పొందుకోవాలని త్వరగా మన సమయాన్ని ఏం చేయాలంటే అన్నీ ముగించుకుని దేవుని సన్నిధికి రావాలి. అందుకనే పౌలు భక్తుడు ఎలా చెప్పుతున్నాడంటే ఆ సంఘములో ఉన్న కక్షలతో ఉన్నారంట. ఆ విధానాన్ని చూసినప్పుడు అది నిజమని నమ్మగలిగే ఆలోచన కలిగి ఉన్నాడంట. ఈరోజు మొట్టమొదటిగా బాగా గమనించండి, దేవుని ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న మనము ఒకటే రీతి హృదయం కలిగి ఉండాలి, ఒకటే అభిప్రాయం కలిగి ఉండాలి. ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నావంటే నేను నా సేవకుడు హృదయంతో కలిసి దేవుణ్ణి ఆరాధించబోతున్నాం.
నా సేవకుడు ఎంత పరిశుద్ధమైన వాక్యాన్ని అందించడానికి మాకు పవిత్రత కలిగి వస్తున్నాడో, అదే పవిత్రత కలిగి నేను సంఘంలో అడుగుపెట్టేది దేవునిని స్తుతించడానికి మాత్రమే. నా సేవకుడు ఎంత పవిత్రమైన హృదయాన్ని ధరించుకుని వస్తున్నాడు, అదే పవిత్రమైన హృదయాన్ని నేను ధరించుకొని దేవునిని ఆరాధించడానికి వెళ్తున్నాను. అందుకనే నాకు అన్ని పనులున్నా ఆపేసుకుని మరి వెళ్తున్నానని చెప్పి మనం ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. నిన్ను చూస్తేనే ఇంకొకరు మారగలుగుతారు. అవునా? నీ క్రమము బాగుంటే ఇంకొకరు నీ క్రమంలోనికి వస్తారు, కానీ నువ్వే బాగోకపోతే ఇంకొకరు నీ క్రమంలోనికి వస్తారా? రారు. అందుకని నువ్వెప్పుడైతే దేవుని ఘనముగా ఆరాధన చేయడం ప్రారంభిస్తావో, ఘనముగా దేవుని స్తుతించడం ప్రారంభిస్తావో, దేవుడు నీ యొక్క ఆలోచన విధానమును బట్టి దేవుడు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ 19వ వచనములో అంటున్నాడు, చదువుదాం. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఒకరికి ఒకరు హెచ్చు తగ్గులంట. అర్థమవుతుందా? దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, దేవుని మందిరంలో కంట ధనవంతుడు వచ్చిన అదే కుర్చీ వేయాలంట, దారిద్ర్యుడు వచ్చిన అదే కుర్చీ వేయాలి. ధనవంతుడికి దరిద్రుడికి దేవుని మందిరంలో తేడా చూపించకూడదు. అది ఎంత గొప్పోడైనా, కొన్ని కోట్ల ఆస్తి పరుడైనా, అది ఇచ్చింది దేవుడే గనక ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని ఆయన ఆజ్ఞని పాటించక ఉండేలాగా ఉండాలి. ఈరోజు ఎలా ఉందంటే భిన్నాభిప్రాయాలు కలుగుతున్నాయి. పేదవాడికేమో అక్కడ కుర్చీ వేస్తారు, ధనవంతుడికేమో ఇక్కడ కుర్చీ వేస్తారు. ఇదంతా ఎక్కడ వేరియేషన్ వస్తుందంటే దేవుని వాక్కు సంఘములో లేకపోతే అక్కడ వేరియేషన్ వస్తుంది. రెండవదిగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ వేరియేషన్ కనబడుతుందంటే, భిన్నాభిప్రాయాలు ఎక్కడ కనబడుతున్నాయి అంటే, పేదవాడినేమో కింద కూర్చోబెడతారు, ధనికుడినేమో ఇక్కడ పైన కూర్చోబెడతారు. అందుకని దేవుడు అక్కడ నిలబడ్డం. అందుకని యాకోబులో స్పష్టంగా సెలవిచ్చాడన్నమాట. ఎందుకు సెలవిచ్చాడంటే, నువ్వు ధనవంతుడిని ఒకలాగా చూస్తున్నావు, దరిద్రుని ఒకలా చూస్తున్నావు. నా సంఘంలో ఇద్దరికి వ్యత్యాసం చూపించొద్దు. నా సంఘంలో కూడుకునే ప్రతి ఒక్కడు నేను హెచ్చించబడితేనే వాడు హెచ్చించబడ్డాడు, వాడికి ఏ స్థితి కావాలో అది ఉంచు అని చెప్పి దేవుని ఎదుట మన సంఘాలు ఉండాలి. అర్థమవుతుందా? ఈమె 10,000 వేసింది కదా, ఈమెను ముందు కూర్చోబెడదాం, ముందు భోజనం పెడదాం అని చెప్పి ఆలోచన ఉండకూడదు. ఆమె 100 రూపాయలు వేసింది కదా, ఆమెను తర్వాత చూద్దాంలే అని పక్కకి విసరకూడదు. 100 రూపాయలు ఇచ్చిన వాడిని ముందు దేవుని దగ్గర పెట్టు, 1000 రూపాయలు ఇచ్చిన వాడిని వెనకాల పెట్టు. దేవుడు ఎవరిని చూస్తాడు తెలుసా? నీ హృదయంలో కల్మషం లేని స్థితిని చూస్తాడు. ఎప్పుడైతే వాళ్ళిద్దరినీ ఒకటే స్థితిలో కూర్చోబెడతావో నువ్వు సంఘములో ఫలించే అభివృద్ధిగా మార్చబడతావు. అర్థమవుతుందా? ఈడు పెద్దోడు, ఈడు చిన్నోడు అని ఎప్పుడు వ్యత్యాసం చూపించొద్దు. చిన్నోడు పెద్దోడు దేవుని స్థానాల్లో లేరు, అందరూ ఒకటే రీతిగా ఉన్నారు దేవుని హృదయంలో. నిన్ను నన్ను కూడా దేవుడు ఎలా సృజించాడంటే చిన్న పెద్దలాగా సృజించలేదు, అందరినీ తన స్వరూపమందు సృజించాడు. ఈరోజు బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్న నీవు సంఘములోనికి వెళ్ళినప్పుడు నువ్వు గొప్ప అని ఫీల్ అవ్వద్దు. నువ్వు భేదవాడివనే ఆలోచన నీకు ఉండాలి. సంఘములో బల్లారాధనలో పాలు పంపులు పొందుకుంటున్న నీకు ఎప్పుడు తగ్గింపు కలిగిన హృదయం ఉండాలి. ఎప్పటికప్పుడు నువ్వు బల్లారాధనలో పాలు పొందుతున్న నీవు దేవుడు ఎలా అయితే తగ్గించుకున్నాడో ఆ తగ్గింపును నీ జీవితంలోనికి తెచ్చుకోవడం ప్రారంభించాలి. ఈరోజు తగ్గింపు లేకుండా దేవుని పాత్రలో చేయి పెట్టలేం. అది ఎంత బలహీనమైందో అక్కడ చెప్తాడు. చూడండి, ఇక్కడ మాట్లాడుతూ అంటాడు 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యమైనదో 25వ వచనం చూడండి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర తన రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూసారా? దేవుని జ్ఞాపకం చేసుకోమంటే ఏంటి? ఆయన రొట్టెలోనిది, ఆయన భోజనమును
ఆయన రక్తమును దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అసలు దేన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? తన చేసిన కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నా శరీరం ఎలా అయితే నీ కొరకు, కేవలం నీ పాపముల కొరకు నుజ్జు నుజ్జుగా దున్నబడిందో, నా రక్తము ఎలా అయితే కార్చబడిందో, వీటన్నిటిని బట్టి నువ్వు నా యొక్క రక్తమును, నా యొక్క శరీరమును తీసుకుంటున్నావు గనుక నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడల్లా నువ్వు చెయ్యవలసింది ఏంటంటే, నువ్వు శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నా రక్తము తీసుకుంటున్నావంటే నీ మీదకి వచ్చే శ్రమలన్నిటినీ భరించగలిగే ఫలమైతే నా రక్తంలో పాలు పంపులు పొందు. నీ మీదకి వస్తున్న శ్రమలన్నిటిని బట్టి నా యొక్క భోజనము చేస్తున్నావు గనుక వాటిని బలముతో సహించగలిగే శక్తిని నువ్వు ధరించుకోవడానికి మాత్రమే ఈ యొక్క రొట్టెను తీసుకో అని చెప్తున్నాడు. ఈరోజు అలా తీసుకోగలుగుతున్నామా? రొట్టెని తీసుకుంటున్న నువ్వు నీ శరీరం మీదకి వస్తున్న బలహీనతలను తట్టుకోగలుగుతున్నావా? ఆలోచన చేయి. నీ యొక్క శరీరం మీదకి వస్తున్న బలహీనతలను కేవలం తట్టుకోగలుగుతున్నావా? ఆయన చెప్తున్న మాట, నా యొక్క భోజనమును ఎవడైతే తింటాడో, ఆ యొక్క రొట్టెను తీసుకున్నప్పుడు నీ మీదకి వస్తున్న ప్రతి బలహీనతను నువ్వేం చేయాలంటే ఆ బలహీనతను జయించేవాడిగా ఉండాలని చెప్తున్నాడు. యేసుక్రీస్తు అదే నేర్పిస్తున్నాడు ప్రభు బలలో. ఏమి నేర్పిస్తున్నాడు అంటే, నన్ను జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడల్లా మీరు చేయవలసింది ఇదే అని చెప్తున్నాడు. నీ మీదకి శ్రమే వచ్చింది, నువ్వేం చేయాలి? దాన్ని తట్టుకోవాలి. యేసుక్రీస్తు ఎలా అయితే సిలువ మరణం పొందేంత వరకు తట్టుకొని అనుభవించాడో, బాధలని కలిగి జీవించాడో, నువ్వు దాన్ని కలిగి జీవించాలి నీ జీవితంలో. జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా ఆయనను తలంచుకొని నీకొస్తున్న శ్రమలను బట్టి కాదు, నా శ్రమను బట్టి దేవుని స్తుతించాలి అనే జీవితం నీలోనికి ఉండాలి. ఈరోజు చాలామంది కేవలం వెళ్ళి తీసేసుకుంటున్నారు. దేనికి తీసుకుంటున్నారు కూడా జ్ఞానం లేదు. దాన్ని ఎందుకు పొందుకుంటున్నారు కూడా జ్ఞానం లేదు. కేవలం దాన్ని పవిత్రమైన చేతులతో దేవుడు తీసుకోమంటే అపవిత్రమైన చేతులు వేసుకుని ఆ ప్రభు బలను తీసుకుంటున్నారు. తీసుకోవడం వల్ల దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? కొందరు మత్తులు అవుతున్నారంట. ఈరోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న నువ్వు నేను కూడా ఏ రీతిగా ప్రభు బలలో చేతులు వేస్తున్నామో ఆలోచన చేయండి. ఏ రీతిగా ప్రభు బలను తీసుకుంటున్నామో ఆలోచన చేయండి. ఏ రీతిగా ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నామో ఆలోచన చేయండి. వారమంతా కాదు, నెలంతా ప్రభు బల తీసుకుని 4 వారాలు నువ్వు కాపాడుకోవాలి. ఈ 4 వారాలు నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఈ 4 వారాలు నీ మాటను కాపాడుకోగలుగుతున్నావా? నీ శరీరం మీద పడుతున్న బలహీనతను జయించగలుగుతున్నావా? నేను అంటాను, దేవుని యొక్క రొట్టెను తింటున్నప్పుడు నా శరీరానికి నూతన బలం వస్తుంది. నీకు వస్తుందా? నూతన శక్తి నేను పొందుకుంటాను. నా శరీరం మీదకి వచ్చే వాటిని ఎలా జయించాలో ప్రార్థన చేసుకుని ఆ రొట్టెను తీసుకుంటాను. ప్రభువా, ఈ నెలంతటిలో నా మీదకి వస్తున్న ప్రతి బలహీనతను నీ యొక్క శరీరం నాలోనికి వెళ్తుంది కనుక ఈ నెలంతటిలో నేను జయ జీవితం పొందాలని. నీ యొక్క రక్తం నాలోనికి వెళ్తుంది కనుక ఆ రక్తము నన్ను మరింతగా నీలో రగిలించబడాలి, ఆ రక్తం అలా ఉడికించబడాలి ప్రభువా అని ఆ బల్లను తీసుకుంటాను. మరి నేటి దినాల్లో నువ్వు ఎలా తీసుకుంటున్నావు రొట్టె, ఆ ద్రాక్షారసం? కేవలం సహించగలిగే ఓపిక నీకుందా? ఓర్చుకోగలిగే అర్హత నీకుందా? ప్రభు బలలో కేవలం చేతులు వేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఏ అర్హత చేత దాన్ని తీసుకుంటున్నావు? అసలే ప్రభు నీకు నెలంతటిలో జ్ఞాపకం అంటున్నాడా? ఈరోజు ఆలోచన చేయండి. సంఘంలో దేవుని వాక్కు లేకపోతే ఎలా తీసుకుంటున్నావో ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. దేవుని వాక్కు ఉన్నప్పుడు ఎవడు యోగ్యమైన వాడు, ఎవడు అయోగ్యమైన వాడు కేవలం వాక్యం చెప్తున్న రీతిగా మనం చూసుకోవాలి. ఈరోజు అయోగ్యమైన వాడు దానిలో చేతులు వేస్తున్నాడు, యోగ్యమైన వాడు కూడా దానిలో చేతులు వేస్తున్నాడు. దేనికి చేతులు వేయడం? అందుకనే ఆ 25వ వచనంలో అంటున్నమాట, జ్ఞాపకము చేసుకొనుతున్నప్పుడల్లా ఏమిటండా దీనిని చేయుడి. ఏం చేయమంటున్నాడు? శ్రమలలో పాలు పంపులు పొందండి. మీకొచ్చే శ్రమలన్నిటినీ దాటి ముందుకు వెళ్ళండి. మీకొచ్చే శ్రమలన్నిటి నుంచి విడిచి బయటికి వెళ్ళిపోవద్దు. వాటిని సహించగలిగే శక్తిని దయచేయి ప్రభువా అని చెప్పి దేవునిని అడగండి.
అర్థమవుతుందా? సంఘము సరిగ్గా లేదని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మన సంఘము అలాంటి క్రమము లేని పద్ధతిలో ఉండకూడదు. క్రీస్తును గణపరిచే రీతిగా మన సంఘం ఉండాలి. క్రీస్తుని స్తుతించే రీతిగా మన సంఘం ఉండాలి. ఏకాభిప్రాయంతో మన సంఘము కూడుకొని దేవునిని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా మనం ఏం చేయాలంటే దేవునిని స్తుతించాలి. చూడండి 24వ వచనంలో అంటాడు, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. మరి ఎంతమందికి జ్ఞాపకం ఉంటుంది? ఆలోచన చేయండి. మనం ఎంతమందికి జ్ఞాపకం ఉంటుంది? దేవుడు నా కొరకు మరణించాడు, నేను పవిత్రంగా బ్రతకాలి, నిర్దోషంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నోటి మాట ఏదైనా సరే సరిచూసుకుని మాట్లాడాలి, నా పద్ధతిని జాగ్రత్తగా గమనించుకోవాలని ఎంతమంది జ్ఞాపకం ఉంచుకుంటున్నారు? ఆలోచన చేయండి. ఈరోజు ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న నీకు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం చేసుకో. నెలంతా దేవుడి జ్ఞాపకం లేకుండా బ్రతికేసి, దేవుని క్రియలు లేకుండా బ్రతికేసి, దేవునికి ప్రార్థనలు చేయకుండా బ్రతికేసి, ఈరోజు వచ్చి కేవలం ప్రభు బలలో పాలు పంపులు పొందేస్తే నువ్వు గొప్పవాడు అవ్వు. 27వ వచనంలో కఠినమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమవుతాడంట? ఏమవుతాడు? అపరాధి అవుతాడంట. అర్థమవుతుందా? ప్రభు యొక్క పాత్రలోనిది అయోగ్యముగా ఎవడైతే తీసుకుంటాడో వాడు దాన్ని తీసుకోవడం బట్టి వాడు ఏమవుతాడంటే అపరాధికుడు అవుతాడు. అపరాధికుడే. అపవాదిని ఏమంటాడు? సాతానుని. అర్థమవుతుందా? ఇప్పుడు మనము అపరాధికులము కాకూడదు అంటే మనం ఏం చేయాలి? ఆలోచన చేయండి. ప్రభు యొక్క రొట్టెను శ్రేష్టముగా మనం తీసుకోవాలి. పరిశుద్ధమైన హృదయంతో తీసుకోవాలి, పవిత్రమైన హృదయంతో తీసుకోవాలి, కల్మషము లేని హృదయంతో తీసుకోవాలి. ఎలా మడితే అలా చేతులు కడిగేసుకుని వచ్చేసి ప్రభు రొట్టెలో పాలు పంపులు పొందేస్తే అది యోగ్యమైనది అయి ఉండదు. యోగ్యమైనది అయి ఉండాలి అంటే కేవలం నువ్వేం చేయాలంటే పవిత్రమైన నిష్కలంకము లేని కపటము లేని హృదయంతో దేవుని యొక్క పాత్రలో నువ్వు చేతులు వెయ్యాలి. ఈరోజు ఎలా వేస్తున్నావు గుర్తుంచుకో. లేకపోతే ఇంతవరకు ఎలా నడిచొచ్చి తీసుకున్నావు గుర్తుంచుకో. ఇక నుంచైనా నీ యొక్క యోగ్యత ఎలా ఉండాలంటే పవిత్రమైనదిగా, అందులో పాలు పంపులు పొందేవాడిగా నీ జీవితం ఉండాలి. పవిత్రమైనదిగా, అందులో పాలు పంపులు పొందే రీతిగా ఉండాలి. నెలంతా నీ ఇష్టం వచ్చినట్టు నడిచొచ్చేసి, ఇదిగో మొదటి ఆదివారంలో బల్లారాధన ఇస్తున్నారు కదా అని పవిత్రమైన చేతులు నాకు వచ్చేసినాయి అని ఆ బల్లారాధనలో పాలు పంపులు పొందితే నీ మీదకి ఏమొస్తుందో 28వ వచనంలో చెప్తున్నాడు చూడండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది పరీక్షించుకోవాలంట. అర్థమవుతుందా? అదే చెప్తున్నాను. ఎలా మడితే అలా వచ్చేయకూడదు. నువ్వు పర్ఫెక్ట్గా ఈ వారమంతా నడిచావా? నువ్వు పర్ఫెక్ట్గా బల్లారాధనలో పాలు పంపుల దినం మొదలుకొని మరలా నేటి దినం వరకు పర్ఫెక్ట్గా నీ జీవితం ఉందో లేదో పరీక్షించుకొని నువ్వు బల్లారాధనలో అడుగు పెట్టాలి. అర్థమవుతుందా? నువ్వు బల్లారాధనలో ఎలా అడుగు పెట్టాలంటే పవిత్రముగా నీవు పరీక్షించుకొని బల్లారాధనలోకి అడుగు పెట్టాలి. అడుగు పెట్టినంత మాత్రాన్ని నేను ఇస్తాను, కానీ అందులో నువ్వు యోగ్యంగా తీసుకుంటున్నావో లేదో నువ్వు తెలుసుకోవాలి. నీ హృదయం పవిత్రమైందో కాదో నీవు తెలుసుకోవాలి. ఎందుకంటే సంఘములో ఉన్న కాపరి నీ కొరకు ప్రార్థన చేస్తాడు, కానీ నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నేను చూడను. పరలోకమందున్న దేవుడు చూస్తాడు. అందుకనే యోగ్యముగా అని అక్కడ మాట్లాడుతున్న, ఎవడైతే అయోగ్యముగా ఈ పాత్రలో చేతులు వేస్తాడని మాట్లాడుతున్నాడు. అందుకనే ఎవరికి వాళ్ళే దాన్ని పరీక్షించి తీసుకోవాలి, ఎవరికి వాళ్ళే పరీక్షించి దాన్ని పొందుకోవాలి. అందుకని నేటి దినాల్లో ఎలా ఉన్నదంటే ఎవరి మడితే వాళ్ళ నోటికి వచ్చింది మాట్లాడేసి మరలా బలిపీఠాన్ని ఎక్కేసి బల్లారాధనలో పాలు పంపులు పొందేస్తారు. దేవుని ఆత్మ లేకపోతే భయం ఉండదు.
దేవుని సన్నిధి లేకపోతే ఏ సంఘంలో భయం ఉండదు. అందుకనే పౌలు భక్తుడి కొరింథీ సంఘంలో భయం లేకుండా పోయింది. అయ్యో, పాలు పంపులు ఎందుకు పొందుతున్నారు అర్థం బద్ధం లేకుండా, కల్మషము కలిగి ఒకడు హెచ్చు ఒకడు తగ్గించుకొని నేనే గొప్ప అని వెళ్ళి పాలు పంపులు పొందుతున్నారు. కానీ పౌలు భక్తుడు చెప్తున్నది ఏంటో తెలుసా? అందరి హృదయం ఒకటే రీతిగా ఉండి బల్లలో పాలు పంపులు పొందాలి, అందరూ ఒకటే రీతిగా ఉండి పాలు పంపులు పొందాలి అని చెప్పి ఆలోచన కలిగి ఆ యొక్క లేఖనాలు మనకి రాస్తున్నాడు. దేవుని ఆత్మచేత లేఖనాలు మనకు అందిస్తే చెప్పే మాట నిరర్ధకం అవుతుందంటారా? అవుతుందా? అవదు. అర్థమవుతుందా? ఎప్పటికీ దేవుని మాట నిరర్ధకము కానేరదు. కాబట్టి నువ్వు ఎలా పాలు పంపులు పొందుతున్నావో నిన్ను నువ్వు పరీక్షించుకొని పాలు పంపులు పొందాలి. దేవుడు కూడా మనకి కొన్ని పరీక్షలు పెడతాడు. ఎలా పెడతాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి చేయునయుండెనో తానే ఎరుగయుండి అతని పరీక్షించుటకు అలాగడిగను. చాలమ్మా. ఏమి అక్కడ చేయవలెనో ఎరిగియుండి కూడా దేవుడు పరీక్షించాడంట. అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావో దేవుడు పరీక్షిస్తాడు. నీకు వచ్చిన శ్రమను ఎదుర్కోగలవో ఎదుర్కోలేవో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు పాలు పంపులు పొందుతున్నావంటే దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళం మనం. దేవుడు మనల్ని బాప్తీసంలోనికి నడిపించాడు. దేవుడు మనల్ని పవిత్రతలోనికి తీసుకువచ్చాడు. తన స్వరక్తమునిచ్చి మనల్ని కొనుక్కొని తన జీవితంలోనికి మనల్ని తీసుకువెళ్ళాడు. ఇప్పుడు తీసుకువెళ్ళిన దేవుడు తనకు కావాలనుకుంటున్న వారు 12 మందిలో అక్కడ ఒక వ్యక్తి అయినటువంటి వాడు ఆ ఫిలిప్పు గురించి మాట్లాడుతున్న మాట ఫిలిప్పుకి చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడంటే, ఆ ఏమి చేయనయుండెనో తాను ఎరిగియుండి అతన్ని పరీక్షించని అంటున్నాడు. ఈరోజు ఒక శ్రమ నీ మీదకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. అర్థమవుతుందా? ఎప్పుడైనా గుర్తించుకోండి, నువ్వు ఏం చెయ్యాలి అనేది దేవుడు పరీక్షించి నిన్ను తెలుసుకుంటాడు. పరీక్ష కేవలం నీకే పెడతాడు. ఇదివరకు నేను చెప్పాను, అబ్రహాము విషయంలో కూడా దేవుడు పరీక్ష పెట్టాడు. ఎంతమంది గుర్తుంది? చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం తీస్తే చదవండమ్మా. ఆ 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. అబ్రాహాము, నేను అబ్రాహాముని ధనవంతునిగా చేసిదినని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమినికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడును దేవుడునైనా యెహోవా ఎదుట తన చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అబ్రహాము విషయంలో కూడా ధనం విషయంలో పరీక్ష జరిగింది. కానీ అబ్రహాము వేరే వీటికి చోటు ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను మాత్రమే హెచ్చించాడు, ఆయనకి మాత్రమే చోటు ఇస్తానని. అలాగే ఫిలిప్పుకి కూడా దేవుడు ఏం చేస్తాడా అని పరీక్ష పెట్టాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో పరీక్షలు రాకుండా మానవు. ఆత్మీయ జీవితంలో పరీక్షలు వస్తాయి. అయితే ఈ పరీక్షలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, జయించగలవా జయించలేవా అని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు ఓడిపోతావా గెలుస్తావా అని దేవుడు పరీక్షిస్తాడు. ఎందుకు ఈ పరీక్ష అంటే, తన బిడ్డలని దేవుడు వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడానికి ఈ పరీక్షలు పెడుతూ ఉంటాడు. అర్థమవుతుందా? తన బిడ్డల్ని, ఎన్నుకున్న బిడ్డల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టాలని సమస్తమును వాళ్ళకు అప్పగించేస్తాడు. ఈరోజు దేవుడు నీకు అప్పగించాలనుకుంటున్నాడు. కానీ జయించవలసినవి జయించక అవిశ్వాసముగా ఉంటే దేవుడు నీతో ఇంకా సహాయం చేయడానికి ఎదురు చూస్తాడు. కానీ నువ్వు నిలబడ్డావనుకో, నీ చేత అనేకమైనవి చేయించడానికి దేవుడు ఎన్నో ద్వారాలు తెరుస్తాడు. అర్థమవుతుందా? ఈరోజు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్న మనము, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న మనము యోగ్యులుగా ఉన్నామో అయోగ్యులుగా ఉన్నామో ఆలోచన చేయండి.
సేవకుడు కేవలం ఎందుకు ప్రతిరోజు కాపాడుకుంటాడు అనుకున్నారు? మిమ్మల్ని చూసి కాదు. ప్రతిరోజు దేవునితో ఎందుకు గడుపుతాడు అనుకున్నారు? మిమ్మల్ని చూసి కాదు, సంఘాన్ని చూసి కాదు. దేవుని ఎదుట ఒకరోజు ప్రత్యక్షపరచబడవలసిన వాళ్ళమై ఉన్నాం. అందుకనే ఆ భయభక్తులు కలిగి జీవిస్తాం. కేవలం మీకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను విశ్వాసిని కదా, దేవుడు నన్ను ఏమీ పెద్ద పట్టించుకోలే అని అనుకుంటాం. కానీ కంపల్సరీ దేవుడు మిమ్మల్ని కూడా పట్టించుకుంటాడు. తన యొక్క చిత్తంలో బాప్తీసం పొంది రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు పట్టించుకుంటాడు. కానీ మేము నిలబడగలుగుతున్నామంటే కేవలం దేవుని ఎదుట మేము కావలసినవన్నీ పొందుకుంటున్నాం. ఇంకా ఆ విధానంలో మీరు చేర్చబడలేదు కనుక మీరు దేని యందు దేవునిని ఏమడగలో మీకు అర్థం కాక అన్నీ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే దేవుడు మనల్ని మన కాళ్ళ మీద నిలబెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకని నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే, ఏ స్టడీకి వెళ్ళకపోయినా దేవుడు నన్ను ఇలా నిలబెట్టి వాడుకుంటడమే నా విశ్వాసం. అర్థమవుతుందా? ఎంతోమంది లెక్చరర్లు లేకపోతే ఎన్నో స్టూడెంట్లు ఎన్నో సంవత్సరాలు వాక్యం గురించి చర్చ చేసి వెళ్ళారు. కానీ దేవుని చేత నిలబెట్టుకున్న నన్ను ప్రతి చోట ఇన్ని 3 సంవత్సరాలు బోధించనిది బోధించకుండా ముందుకు దేవుడు తీసుకువెళ్తున్నాడంటే ఎక్కడో నేర్చుకున్నది కాదు, దేవుని దగ్గర నుంచి నేర్చుకున్నదే. ఈరోజు నువ్వు కూడా ఏం చేయాలంటే దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి. సేవకుడు నీకేం నేర్పిస్తున్నాడు, ఏం కలిగి జీవించమంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు అని చెప్పి దేవుని దగ్గర నుంచి అడగడం ప్రారంభిస్తే నువ్వు కూడా నీ జ్ఞానం చేత కట్టబడతావు. అర్థమవుతుందా? అందుకని ఈ 6వ అధ్యాయంలో చూస్తే 52వ వచనంలో యూదులు ఏమంటున్నారో చూడండి. యేసుక్రీస్తు వారు స్పష్టంగా సెలవిస్తే 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినముల యందు నేను వారిని లేపుదును. దేవునికి స్తోత్రం. దేవుడు సెలవిస్తున్న మాట. యూదులు అంటున్నారు, ఈయన శరీరం తినమంటున్నాడేంటి, ఈయన రక్తమును త్రాగమంటున్నాడేంటి అని అపహేళన చేస్తున్నారు. కానీ దేవుడు సెలవిస్తున్న మాట అక్కడ, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే అంత్య దినముల యందు వారిని నేను లేపుదును. ఈరోజు పాలు పంపులు పొందుతున్న నువ్వు ఏం చెయ్యాలి అంటే, తన శరీరమును ఎందుకు తీసుకుంటున్నావు, తన రక్తమును ఎందుకు త్రాగుతున్నావు? ఒకసారి ఆలోచన చేయండి. అపవిత్రమైన వాటితో నువ్వు దాన్ని త్రాగితే, కొరింథీయులకు 11:29 అంటాడు చూడండి, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట నేను చెప్పేది కాదు, మిమ్మల్ని అవమానపరిచేది కాదు. దేవుని వాక్కు సెలవిస్తున్న మాట, ప్రభు శరీరమని ఆలోచించకుండా తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగుటకే దాన్ని త్రాగుచున్నాడు. ఈరోజు బాగా గమనించండి, చాలామంది జ్ఞానం లేకుండా వివేచింపలేకుండా ఎలా మడితే అలా జీవించి వెళ్ళి రొట్టెని తీసుకుంటున్నారు, ద్రాక్షారసం తాగేస్తున్నారు. మరలా తెల్లారి నుంచి ఎలా మాట్లాడుతున్నారు, నోటంట అపవిత్రమైన మాటలు మాట్లాడేస్తున్నారు. కేవలం దీనిని చేస్తున్న వారెల్లా ఏం తెచ్చుకుంటున్నారు? అక్కడ స్పష్టంగా సెలవిస్తున్నాడు పౌలు భక్తుడు. ఏం సెలవిస్తున్నాడు? శిక్ష విధిని కలుగుటకే దీన్ని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది కూడా నిద్రించుచున్నారు. అర్థమవుతుందా? దాన్ని ఎలా మడితే అలా తీసుకోవడం వల్ల శరీరమే బలహీనమవుతుంది కాదు, చాలామంది కూడా నిద్రిస్తున్నారంట, అంటే చనిపోతున్నారు. దేవుడు పౌలు భక్తుడి ద్వారా ఊరికే రాయించట్లా, చాలామంది ఘర్షణకి దిగిపోతారు. ప్రభు బల తీసుకున్న తెల్లారికి కూడా నిలబడరు. బయటికి వెళ్ళి వెంటనే మరలా అపవిత్రమైన మాటలు మాట్లాడేస్తారు. బయటికి వెళ్ళిన వెంటనే మరలా లేనిపోని నిందలు మోపేస్తారు.
వెళ్ళి ఆదివారం ప్రార్థన అయ్యిందో లేదో మరలా వెళ్ళి ఏం చేస్తారంటే ప్రభు బల తీసుకున్నామన్న ఇన్నిత జ్ఞానం లేదు, శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, అయ్యో నా నోటిని కంట్రోల్ చేసుకోకుండా మరలా లేనిపోని నిందలు వేస్తారు, మరలా అపవిత్రమైన కీడులు తలపెడతారు. ఒకటే చెప్తున్నాను, క్లారిటీగా పౌలు భక్తుడు చెప్తున్నాడు, శిక్ష విధి తెచ్చుకుంటారంట, బలహీనులు అవుతారంట, రోగులుగా మార్చబడతారంట, వాళ్ళ గనక సరి లేకపోతే గనక నిద్రించబడతారంట. దేవుని బల్లను ఎవరైనా అయోగ్యంగా తీసుకుంటే దేవుడు క్షమించడని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవుని బల్లను తీసుకుని ఇష్టం వచ్చినట్టు దేవుని కార్యాలను చూస్తూ ఏ ఈ న్యాయమో ఏ ఈ అబద్ధములో తెలిసి మరలా అబద్ధమైన వాటిలో వెళ్ళి తలదూరిస్తే గనక దేవుడు నీకు చేస్తున్నది ఏంటో తెలుసా? శిక్ష విధి వేస్తాడంట. అది ఎటువంటి శిక్ష విధి వేస్తాడంటే నిద్రించవచ్చు, బలహీనం అవ్వచ్చు, రోగాల బారిన పడిపోవచ్చు. ఇలాంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి కేవలం దేవుని శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటున్నామంటే మనం ఎంత పవిత్రులుగా జీవించాలో ఆలోచన చేయండి, ఎంత పరిశుద్ధముగా జీవించాలో ఆలోచన చేయండి, ఎంత యథార్థముగా జీవించాలో ఆలోచన చేయండి, ఎంత ప్రత్యేకింపబడిన వారిగా జీవించాలో ఆలోచించండి, ఎంత ప్రతిష్టముగా జీవించబడాలో ఆలోచన చేయండి. ఆలోచింపకుండా, అక్కడ చెప్తున్నాడు, వివేచింపకుండా ఎవడైతే తీసుకుంటాడో వాడు శిక్ష విధికి కారకుడు అవుతాడంట. అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు మాట్లాడాలని నేను ఈరోజు కేవలం దేవుడు మాట్లాడిస్తున్నాడంటే మన సంఘములో ఎవరైనా అలా ఉంటే జాగ్రత్త, ఎవరైనా అలా తీసుకుంటే జాగ్రత్త, ఎవరైనా ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి దేవుని యొక్క ప్రభు బలలో చేతులు పెట్టేస్తే ఈ రోజు నుంచి తీసుకుంటున్నావు గనుక తెలియనంతసేపు చేసావు. ఈరోజు దేవుడు నీకు తెలియపరిచాడు. ఏ రీతిగా తెలియపరిచాడు జ్ఞాపకం చేసుకొని ఇక అయోగ్యమైన చేతులతో ప్రభు బలలో పాలు పంపులు పొందకుండా యోగ్యమైన చేతులతో, యోగ్యమైన ప్రవర్తనతో మెలకువ కలిగి వివేచించి, ఎలా వివేచించాలంటే గడిచిన నెలంతా నేను ఏదైనా పాపం చేశానా, ప్రభువా నన్ను క్షమించని ప్రాధేయపడాలి. ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న నీవు నెలంతటిలో ఎందుకు ఈ యొక్క మొదటి తారీఖున మొదటి నెలలో తీసుకుంటున్నావంటే కేవలం దేవుని మర్చిపోకుండా నెలంతా ఏ శ్రమ వచ్చినా కష్టపడడానికి, దేవుని యొక్క పాలు పంపులలో పొందుతున్న నీ జీవితం ఈ నెలంతా కాపాడుకోవడానికి నువ్వేం చేస్తున్నావంటే ఈ యొక్క రొట్టెలో పాలు పంపులు పొందుతున్నావు, ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందుతున్నావు. కనుక నువ్వు చేయవలసింది ఏంటంటే అయోగ్యమైన తీరు నాలోనికి రాకుండా, అయ్యో నేను ప్రభు బలను మొదటి వారంలో పొందుకున్నాను, ఈ మొదటి వారంలో పొందుకున్న నేను చివరి వరకు నేను ఇలానంతా కాపాడుకోవాలని చెప్పి నీ జీవితం ప్రత్యేకించబడ్డానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. ఆకలేస్తున్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. నీకు కూడా ఆకలేస్తుందమ్మా. దేవుని యొక్క నామాన్ని బట్టి ఆలోచన చేస్తే దేవుడు క్లారిటీ ఇస్తున్నాడు. మనిషి జీవితం ఇలా అద్భుతంగా సృజించాడు. చూడండి, ఇప్పుడు బాగా పల్లెటూరు ప్రాంతాల్లోనికి వెళ్ళినప్పుడు రోడ్డు ఎలా ఉంటుంది? అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది. కానీ రహదారి మీదకి వెళ్ళినప్పుడు దానికి గొయ్యి అనేది ఉండదు. ఎందుకని? అది హైవే. వెళ్ళే స్పీడ్ 120, 80 స్పీడ్లో ఉంటుంది ప్రతి ఒక్క వెహికల్. అందుకని ఆ గుంత పడిన వెంటనే దాన్ని ఏం చేస్తారంటే సరిచేస్తారు హైవే మీద. కానీ మనలాంటి పల్లెటూరు గ్రామంలో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ సరిచేయరు. ఎందుకని? ఆలోచన చేయండి. అంటే మనం వాహనం మీద వెళ్తున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది? చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ హైవే మీద వెళ్తున్నప్పుడు మనకి ఏ ఇబ్బంది ఉండదు, సాఫీగా వెళ్ళిపోతాం. అందుకని ధర్మశాస్త్ర గ్రంథం నుంచి దేవుడు మనల్ని వేరు చేసి మన కొరకు క్రొత్త హైవే ఏర్పాటు చేశాడు. ఈ క్రొత్త హైవే మీద వెళ్ళినప్పుడు గోతులు ఉండవు, సాఫీగా వెళ్ళిపోద్ది ఎంత లెక్కైనా. కానీ పల్లెటూరులోనే ఉండాలనుకున్న మనకు అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఇవి దేనికి వస్తున్నాయంటే క్రీస్తు మనలో లేకపోవడం వల్ల వస్తాయి. కానీ హైవే మీదకి వెళ్ళేవాడు ఎలాంటి వాడంటే ఏ అపాయం వచ్చినా దాన్ని సరిచేయగలవాడు దేవుడు ఉన్నాడని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడి రూట్ వెనక్కి చూసే ఏం ఉండదు. అక్కడ గొయ్య పడ్డది సరిచేసేవాడు ఉన్నాడు. ఎందుకని? అది హైవే, గోతులు ఉండడానికి వీల్లేదు. అర్థమవుతుందా? కానీ పల్లెటూరులో గోతులు ఉంటాయి. ఈరోజు ధర్మశాస్త్రానికి లోనైపోయి జీవించేవారు అనేక మంది ఉన్నారు.
అలాగే పాపానికి లోనైపోయి జీవించేవారు అనేక మంది ఉన్నారు. ఈరోజు దేవుడు మనకి అటువంటి స్థితిలో ఉండొద్దని చెప్తున్నాడు. మరి ఎటువంటి స్థితిలో ఉండమన్నాడంటే ట్రాఫిక్ లేని హైవే మీదకి నువ్వు వెళ్ళిపోమంటున్నాడు. మరి దేని మీద ఆగిపోతున్నాం మనం? అప్ అండ్ డౌన్స్లోనే ఆగిపోతున్నాం, బాధల మధ్యనే ఆగిపోతున్నాం, శ్రమల మధ్యనే ఆగిపోతున్నాం. గొయ్యి పడ్డా పూడ్చేవాడు ఉన్న గొయ్యి పడ్డా పూడ్చే హైవే బెటరా, లేకపోతే గోతుల్లో ఒళ్ళి నలిగిపోయే స్థితి బెటర్ అంటారా? ఆలోచన చేయండి. గోతుల రోడ్డు మనకి ఇష్టం ఉండదు, ఎందుకని ఒళ్ళంతా నలిగిపోతుంది. కానీ హైవే మీద సాఫీగా వెళ్తుంది. దేవుడు కూడా అదే ఏర్పాటు చేశాడు. ధర్మశాస్త్రానికి లోనైపోయారు వీళ్ళందరూ. మరలా పాపాలు చేస్తున్నారు అని చెప్పి దేవుడు మనకి హైవేని ఏర్పాటు చేశాడు. తన రక్తమునిచ్చి తన శరీరమును మన కొరకు నుజ్జుగా మార్చుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న మనము యోగ్యులమై ఉండాలని మంచి రహదారిని దేవుడు ఏర్పాటు చేస్తే అందులో కూడా సరిగ్గా నడవలేని పరిస్థితి ఈరోజు సంఘాలకు కనబడుతుంది. ఈరోజు మన సంఘం అలా ఉండకూడదు. నేర్చుకుంటున్న ఈ నేటి దిన వాక్యాన్ని బట్టి ఎక్కడి నుంచి ఈ నెలంతా ఈ యొక్క రొట్టెలో పాలు పంపులు పొందుతున్న నువ్వు, ఈ ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతున్న నువ్వు ఎలా ఉండాలంటే యోగ్యమైన ప్రవర్తన కలిగి ఈ నెలంతటిలో జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యోగ్యత లేకుండా మనము జీవించకూడదు. దేవుడికి కోపం వస్తే ఏం చేస్తాడంటే శిక్ష విధి వేస్తాడు. బలహీనతలకు, రోగాలకు, అవసరమైతే నిద్రించగలిగే వారు కూడా ఉన్నారంట. అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం దేవుని లెక్క చేయకుండా ప్రభు బలలో పాలు పంపులు పొందితే. కాబట్టి ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న మనము ఎలా జీవించాలంటే యోగ్యమైన వారిగా జీవించాలి, యోగ్యత కలిగిన వారిగా నడవాలి. కాబట్టి మనకు అందరికీ ఆకలేస్తుంది, పైకి మాత్రం కనబడవు కానీ మొక్కల్లో కనబడిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? ఎందుకు? సమయం ఆల్రెడీ 2 అయిపోతుంది. ఏ రోజైనా దేవుని కొరకు ఆకలి దప్పులు మానుకొని ఒకసారి దేవుని స్తుతించండి, చాలా బాగుంటుంది. ఒకరోజు దేవుని స్తుతించే మనకి నెలంతా ఆరోగ్యం ఉంటుంది. ఒక డే 24 అవర్స్ జస్ట్ ఏదైనా మిల్క్ తీసుకుని దేవుని స్తుతించండి. నెలకి ఒక్కసారన్నా స్తుతిస్తే దేవుడు మనకి బలాన్ని ఇస్తాడు. అంటే మనకు అనారోగ్యాలకి దరికి రావు. మీరుండి చూడండి కావాలితే, అర్థమవుతుందా? హాస్పిటల్ పాలు ఇవన్నీ మనకు ఉండవు. నెలలో ఒక్కసారైనా మన సంఘం ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్నది ఇదే. సంఘాలు బాగాలేదు కానీ మన సంఘం మాత్రం దేవుడు మనకి నేర్పిస్తూనే ఉంటున్నాడు. క్రొత్త మాటలతో దేవుడు మనల్ని తీసుకువెళ్తూనే ఉంటున్నాడు. ఎలా బ్రతకాలో ప్రతిరోజు నేర్పిస్తూనే ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు అయోగ్యమైన వారిగా మనం పాలు పంపులు పొందకుండా ఈ నెల నుంచి కాపాడుకోవాలి. ఈ నెల నుంచి దేవుని పాత్రలో చేతులు వేసే మనము ప్రభు బలలో ఎలా జీవించాలో దేవుడు చెప్తున్నాడు. ఆయన రక్తమును తిని, ఆయన శరీరమును తిని, ఆయన రక్తమును త్రాగువాడే నిత్య జీవమందు పరలోకమందు ఆయనని ఎరుగుతానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను గుర్తించుకోవాలంటే ఈ యొక్క ప్రభు బలలో పాలు పంపులు పొందుకుంటున్న నీ జీవితం బహుగా వర్ధిల్లడానికి దేవుడు ఈ రోజు నుంచి ద్వారాలు తెరవబోతున్నాడు. ఇక నుంచి పాపమనే యోగ్యత నీలోనికి రాకుండా, పాపమనే అయోగ్యత రాకుండా నీ జీవితంలో ఎలా ఉండాలంటే యోగ్యత కలిగిన వారిగా జీవించబడే రీతిగా దేవుడు మనల్ని దీవించునుగాక. అట్టి కృపలో దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాను. విశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నేటి దిన విన్న వాక్యాన్ని బట్టి ప్రభా, నీ బిడ్డలు తండ్రి అయోగ్యులుగా ఇక ఎన్నడూ కూడా పాలు పంపులు పొందుకోకుండా యోగ్యులుగా పాలు పంపులు పొందే భాగ్యాన్ని దయచేయండి. నీ కృపలో ముద్రించి మేలు చేసి విన్న వాక్యాన్ని బట్టి, వినబోయే వాక్యాలను బట్టి బిడ్డలను దీవించి ఆశీర్వదించి మేలు చేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.